హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ బిర్యానీ. ఆలుగడ్డ బిర్యానీ అన్నా లేదనంటే ఆలుగడ్డ పులావ్ అన్నా ఒకటే. ఓకేనా? సమ్మర్ స్పెషల్. పిల్లలందరూ ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా, కొంచెం స్పైసీగా తినాలని నేనైతే ఈరోజు ఆలుగడ్డ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా పొల్లు పొల్లులాడుతూ అన్నం చూడు ఏమాత్రం మెత్తగా కాకుండా మంచిగా ఈరోజు నేను ప్రిపేర్ చేసినాను ఫ్రెండ్స్. నార్మల్ రైసే, బాస్మతి రైస్ అయితే కాదు. ఓకేనా? ఆలు కూడా చూడండి, నేను ఈ సైజ్ కట్ చేసుకున్నాను. ఎట్లా అంటే ఇట్లా బాగా కాలుతుంది ఫ్రెండ్స్, ఇట్లా చితికిపోతుంది చూడండి. ఓకేనా? మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇది బిర్యానీ ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు ఆలుగడ్డ బిర్యానీ. బిర్యానీ అని అనొచ్చు, పులావ్ అన్న చేయొచ్చు, కానీ దమ్ ఆలు బిర్యానీ అయితే కాదు, పులావ్ టైపే చేస్తున్నాను. కాకపోతే ఆలు బిర్యానీ అంటే అందరికి అర్థమవుతుంది కదా, సో అందుకనేసి నేనైతే బిర్యానీ హండి పెట్టినాను. ఓకేనా? ఇప్పుడు బిర్యానీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఓకేనా? బిర్యానీ కదా, కొంచెం నేను నెయ్యి కూడా వేసుకుంటున్నా. ఓకేనా? నెయ్యి వచ్చేసి 2 స్పూన్స్ వేస్తున్నాను. నెయ్యి వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది, సో అందుకనేసి 2 స్పూన్ అది వేసుకున్నాను. ఇది ఒక 3 స్పూన్స్ వేసుకుంటాం. బిర్యానీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే అన్నం పొల్లు పొల్లు అయితే అవుతుంది, అందుకనేసి కొంచెము ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. చూసారు కదా, 3 స్పూన్లు వేసుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెము వేడవ్వాలి ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, హీట్ అయ్యింది. సో ఫస్ట్ అయితే మనము బగారాకు వేసుకుందాము. కొన్ని స్పైసెస్ అయితే వేసుకోవాలి. ఓకేనా? 4 లవంగాలు, చెక్క. నేను క్వాంటిటీ అనేది మాకు చాలా తక్కువ ఉంది, 2 గ్లాసెస్ ఆఫ్ రైసే, సో అందుకనేసి స్టార్ పువ్వు, కొంచెం అంటే కొంచెం సాజీరా. ఓకేనా? 2 గ్లాసెస్ రైస్ ఉంది కాబట్టి నేనైతే 1/2 కేజీ ఆలుగడ్డ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్పైసెస్ కొంచెం అంటే కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడే మనము ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, పెద్దది. ఓకేనా? పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిగడ్డ ఫ్రై అయితే మంచిగా అయ్యింది. ఇంకొంచెం వేగితే రెడ్డిష్ కలర్ అవుతుంది, సో మనకు అంత అవసరం ఏం లేదు, ఇది పులావ్ కదా. ఓకేనా? ఇప్పుడు మనము ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆలు అనేది యాడ్ చేసుకోవాలి. ఆలు అయితే కొంచెం ఈ సైజులో కోసుకోండి. ఓకేనా? ఈ సైజులో కోసుకోండి, మరి అన్నం ఉడికే వరకు మెత్తగా అయిపోకుండా ఉంటుంది. ఓకేనా? ఆలు వేసుకున్నాం కదా, ఇప్పుడే కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఆలుగడ్డలు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టి ఆలుగడ్డ దగ్గర ఉండి ఉడికించుకోవాలి మంచిగా. ఓకేనా? చూడండి, ఇట్లా అంతా ఈవెన్గా ఇట్లా అంతా స్ప్రెడ్ చేసుకొని ఆలు అయితే మనము ఇందులోనే ఫ్రై అయితే చేసుకోవాలి. అండ్ 70% ఆలు ఇందులోనే కుక్ అయిపోవాలి, మళ్ళీ రైస్లో మనకి కుక్ అవ్వదు. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫ్లేమ్ అయితే మీడియంగా పెట్టి ఒక మూత పెట్టి ఆలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆలుగడ్డ ఇట్లా మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఇట్లా మంచిగా ఫ్రై అయింది కదా. చూడండి, ఆనియన్స్ కూడా మంచిగా ఇప్పుడు రెడ్గా అయినాయి చూడండి. అందుకే అప్పుడు కొంచెం లైట్గానే ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా రెడ్గా ఇంత మంచిగా ఫ్రై అయినాయి. సో ఇప్పుడు మనము ఫ్లేమ్ అనేది కొంచెం చిన్నగా పెట్టుకొని ఇప్పుడు ఒకటి ఫ్లేవర్స్ అయితే మనము యాడ్ చేసుకోవాలి. ఆలు ఇప్పటికే మంచిగానే ఉడికిపోయింది చూడండి, ఒక 40% ఆయిల్లోనే ఉడికిపోయింది. సో మనం ఇప్పుడు ఫ్లేవర్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ అయితే మనం వేసుకోవాలి. సాల్ట్ కూడా ఇప్పుడే కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే రైస్ కూడా యాడ్ అవుతుంది కదా, అందుకని. నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను. ఓకేనా? రైస్ కూడా యాడ్ అవుతుందని. నెక్స్ట్ కారం
కారం కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే స్పైసెస్ కూడా ఉన్నాయి కదా అందుకనేసి. 2 స్పూన్స్ అయితే వేస్తున్నా, తక్కువే వేస్తున్నాను ఫ్రెండ్స్, పిల్లలు తినలేరు కదా, సో అందుకనేసి. 1 స్పూన్ పసుపు. నెక్స్ట్ ఇది షాహీన్ బిర్యానీ మసాలా ఫ్రెండ్, ఇది వచ్చేసి ఒక 1 స్పూన్ అయితే వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నార్మల్గా ఫ్లేవర్స్ అనేది కూడా యాడ్ చేసినాను కదా అందుకనేసి. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ కొంచెం ఫ్రెష్ వేసుకోండి, బాగుంటుంది. నేనైతే 1 స్పూన్ ఫుల్గా వేస్తున్నా. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెరుగు. పెరుగు వచ్చేసి ఒక చిన్న పెరుగు ప్యాకెట్, అంటే ఇది 100 గ్రామ్స్ ఏమో ఉంటుంది కదా, సో ఈ పెరుగు ప్యాకెట్ మొత్తం వేస్తున్నా. ఓకేనా. 2 గ్లాస్ రైస్, నార్మల్ రైస్ ఫ్రెండ్స్, బాస్మతి రైస్ అయితే కాదు. ఓకే, నార్మల్ రైస్ నేను కడిగి నానబెట్టి పెట్టుకున్నాను, 1/2 అవర్ అవుతుంది. కొంచెం నానబెడితే బాగా అవుతుంది రైస్, పొల్లుగా, అందుకనేసి. చూడండి ఇట్లా ఈ విధంగా అంతా కలుపుకోవాలి. పుదీనా లేదు ఫ్రెండ్స్, పుదీనా కూడా వేసుకోండి, ఇంకా సూపర్ టేస్టీగా అయితే అవుతుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ అవ్వాలి. ఓకేనా, ఇదంతా మంచిగా మిక్స్ అవ్వాలి. కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది మొత్తం తగ్గిపోయి గ్రేవీ అనేది చిక్కగా అయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వేయాల్సినవి అయితే ఏం లేదు, ఒక మూత పెట్టి ఇది కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇట్లా మంచిగా ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు ఇందులో ఏమాత్రం గ్రేవీ అయితే లేదు. ఓకేనా. సో ఇప్పుడు ఆలుగడ్డలు కూడా మంచిగా ఉడికిపోయినాయి, చూస్తేనే తెలుస్తుంది, ఒక 80% అట్లా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో రైస్ అయితే యాడ్ చేసుకోవాలి, రైస్ అండ్ వాటరు ఒకటేసారి. ఓకేనా. తెలుసు కదా కొలత, 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్. సో ఇది బిర్యానీ కాబట్టి కొంచెం వాటర్ 1.5 గ్లాస్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడే మనం రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వాటరు రైస్ 2 యాడ్ చేసుకొని ఇట్లా ఈక్వల్గా మంచిగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మూత పెట్టి ఇప్పుడు కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి బిర్యానీ రైస్. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇట్లా మంచిగా ఉడుకుతుంది కదా, సో మధ్యలో కలుపుకుంటూ అన్నం అనేది అడగంటకుండా మంచిగా దమ్ అయితే చేసుకోవాలి, అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. నేను మొత్తం కంప్లీట్ అయినాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఎసరు తగ్గింది, ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం పెట్టి రైస్ అయితే కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడే మనము అన్నం ఉడుకుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ అనేది. ఓకేనా. నాకు కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉన్నది, సో నేను 1/2 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వేస్తేనే ఈ టైంలో కలుస్తుంది. ఓకేనా, మంచిగా మిక్స్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి అన్నము ఇప్పుడు ఎసరు అనేది తగ్గింది కదా, ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకోవాలి. నేనైతే హాఫే పిండుతున్నాను, ఈ ఫ్లేవర్ మా ఇంట్లో ఎవరు నచ్చదు, సో అందుకని. ఏంటంటే బియ్యము కొంచెం పొల్లు అవుతాయి అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టి మొత్తం దమ్కైతే చేసుకోవాలి రైస్. ఇప్పుడు చూడండి మన ఆలుగడ్డ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆలు కూడా చూడండి ఎంత మంచిగా ఇట్లా ఉడికిపోయిందో, చూసిరు కదా. రైస్ కూడా ఇట్లా మంచిగా పొడిలాడుతూ మంచిగా ఉన్నది. ఇప్పుడే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి, అన్నం కూడా దమ్కైతే కంప్లీట్ అయ్యింది. ఓకేనా. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.